కనుమ రోజు రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేస్తారు కదా! ఇంకా లంచ్ టైమ్ అవుతుంది. లంచ్ అందరూ కలిసి కూర్చొని చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు రిషి, "బాబోయ్! ఇవన్నీ ఎలా తింటారు?" అని అంటాడు. "సార్, మనకి 1 వీక్ వరకు కర్రీస్ ఏం వండుకోవక్కర్లేదు" అని అంటుంది వసు. "అవునవును. 1 వీక్ ఇవే తింటే నెక్స్ట్ డే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిందే" అని అంటాడు రిషి. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. రిషి, నీకు ఐటెమ్స్ ఎక్కువగా ఉండేసరికి నీకు అలా అనిపిస్తుంది. కానీ క్వాంటిటీ చాలా కొంచెం కొంచెమే చేశాము అని అంటుంది జగతి. మహా అయితే ఈరోజు రేపు వస్తాయేమో అంతే. వసు చెప్పినట్టు 1 వీక్ రావు. భయపడాల్సిన అవసరమే లేదు అని అంటుంది జగతి నవ్వుతూ. అవును రిషి, ఎవరెవరికి ఏమేమి ఇష్టమో దాని ప్రకారం కొంచెం కొంచెం క్వాంటిటీ మాత్రమే చేశాము. దానివల్ల ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి గానీ క్వాంటిటీ చాలా తక్కువే రిషి. నువ్వేం భయపడకు అని అంటుంది అనుపమ. వావ్! రొయ్యల బిర్యానీ ఎవరు చేశారో గానీ చాలా అంటే చాలా బాగుంది అని అంటాడు వినయ్. అది అనుపమ చేసింది వినయ్ అని అంటుంది జగతి. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ రుచి చూస్తూ అలా భోజనాలు కంప్లీట్ చేసేస్తారు. తర్వాత ఇంకా సాయంత్రం అవుతూ ఉంటుంది. సార్, నాకు అలా వాకింగ్ చేయాలనిపిస్తుంది. సరదాగా అలా వాకింగ్ చేసొద్దామా అని అంటుంది వసు. సరే వెళ్దాం పద అని అంటాడు రిషి. ఇంకా ఈవినింగ్ టైము అలా రిషి వసు వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది. ఇంకా ఆ పార్కులో కూర్చుంటారు రిషి వసు. అంతలో ఒక బాల్ వచ్చి వసుధారాకి తగులుతుంది. ఇంకా వసుధార ఆ బాల్ పట్టుకుని చూస్తూ ఉంటుంది. అంతలో ఒక పాప వాళ్ళ దగ్గరకు వస్తుంది. సారీ ఆంటీ, మీకు తగులుతుంది అనుకోలేదు బాలు. ఆ బాల్ నాదే ఆంటీ, ఇచ్చేయరా అని అంటుంది క్యూట్గా. ఈ బాల్ నీకు ఇవ్వాలంటే నీకు ఒక పనిష్మెంట్ ఇస్తాను. ఆ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని అంటుంది వసు. ఏంటంటీ, మీరు టీచరా అని అంటుంది ఆ పాప. అలా ఎలా కనిపెట్టేశావు అని అంటుంది వసు. టీచర్సే కదా పనిష్మెంట్ ఇచ్చేది అని అంటుంది ముద్దు ముద్దుగా ఆ పాప. ఏం పనిష్మెంట్ ఇస్తారంటీ? నీల్ డౌన్ చేయాలా, లేకపోతే గుంజీలు తీయాలా అని అంటుంది ఆ పాప. దగ్గరికి రా అని అంటుంది వసు. ఇంకా పాప భయపడుతూ దగ్గరికి వస్తుంది. నేనేం చేయను, ధైర్యంగా ఉండాలి, అలా భయపడకూడదు అని అంటుంది వసు. అంటే పనిష్మెంట్ అన్నారు కదా అని అంటుంది బాబా భయపడుతూ. అవును, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నీకు. నీ పనిష్మెంట్ ఏంటంటే ఒక ముద్దు పెట్టాలి. ఒక ముద్దు పెడితే నీ బాల్ నీకు ఇచ్చేస్తాను అని అంటుంది వసు. ఓ, ఇంతేనా అని ఆ పాప నవ్వుతూ వసు బుగ్గ పైన ముద్దు పెడుతుంది. వసు నవ్వుతూ ఆ పాప తల నిమిరి ఆ బాల్ని ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ, నేను చాలా భయపడ్డాను పనిష్మెంట్ ఏమిస్తారో అని అని అంటుంది పాప. ఏ, నీ పనిష్మెంట్ ఇంకా అవ్వలేదు అని అంటాడు రిషి. ఎందుకు అవ్వలేదు? ఆంటీ కిస్ చేస్తే బాల్ ఇచ్చేస్తాను అన్నారు. కిస్ చేశాను కాబట్టి బాల్ ఇచ్చేశారు. ఇంకా పనిష్మెంట్ ఏంటి అని అంటుంది ఆ పాప రిషితో. ఇంకా నీ పనిష్మెంట్ అవ్వలేదమ్మా. ఆంటీకి ముద్దు పెట్టినట్టే నాకు కూడా ముద్దు పెట్టి ఆ బాల్ తీసుకో అని అంటాడు రిషి. ఆంటీకి బాల్ తగిలి దెబ్బ తగిలింది కాబట్టి ఆంటీకి ముద్దు పెట్టాను. మీకు తగలలేదు కదా అంకుల్ అని అంటుంది ఆ పాప. అమ్మో, గడుసుదానివే అని అంటాడు రిషి నవ్వుతూ. సార్, ఇప్పుడు పిల్లలకి తెలివితేటలు చాలా ఎక్కువ అని వసు నవ్వుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు అని రిషి జేబులో నుంచి ఒక చాక్లెట్ తీసి ఆ పాపకి ఇస్తాడు. ఇంకా ఆ పాప ఆ చాక్లెట్ తీసుకుని థ్యాంక్ యూ అంకుల్ అని రిషి బుగ్గ పైన ముద్దు పెడుతుంది. అడిగితే ఇవ్వలేదు, అడగకుండానే ఇచ్చావు ఇప్పుడు అని అంటాడు రిషి నవ్వుతూ. ఇందాక చాక్లెట్ ఇవ్వలేదు కదా అంకుల్, ఇప్పుడు ఇచ్చారు కదా, అందుకే ముద్దు పెట్టాను అని ఆ పాప ఆ చాక్లెట్ ఆ బాలు తీసుకుని అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. వెళ్ళిపోతున్న పాపను చూసి రిషి వసు నవ్వుకుంటూ ఉంటారు. సార్, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఈ పార్కులో అని అంటుంది వసు. అవును వసు, మన ఇంటికి దగ్గరలోనే ఉన్నా మనం ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, ఫస్ట్ టైం వచ్చాం కదా. ఈ వాతావరణం అంతా చాలా బాగుంది. మనకి టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా వాకింగ్ అంటూ ఇలా పార్కుకి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది వసు. మామ్ డాడీకి కూడా చెప్పాలి, వాళ్ళిద్దరిని కూడా వాకింగ్ చేయమనాలి. అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటే
చాలా బాగుంటుంది అని అంటాడు రిషి. అవును సార్, ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది ఇలా మనిద్దరం నడుచుకుంటూ ఇలా వస్తే అని అంటుంది వసు. అవును వసు, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీతో కలిసి ఇలా నడవడం అని అంటాడు రిషి. అలా ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని రిషి వసు. చీకటి పడుతుంది, ఇంక వెళ్దాం సార్ అని అంటుంది వసు. సరే వెళ్దాం నడు అని ఇంకా ఇద్దరు అలా చేతులు పట్టుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. అంతలో జగతి ఫోన్ చేస్తుంది. రిషి ఎక్కడున్నారు, చీకటి పడుతుంది కదా, వాకింగ్ కని వెళ్ళారు, ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేస్తుంది జగతి. అమ్మా ఇక్కడే ఉన్నాం, ఇంటికి దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం అని అంటాడు రిషి. ఏంటి సార్, మా అత్తయ్య గారు ఫోన్ చేశారా ఏంటి అని అంటుంది వసు. అవును, ఎక్కడున్నారు, ఇంకా రావట్లేదేంటి, చీకటి పడిపోతుంది కదా అని అడుగుతుంది అని అంటాడు రిషి. అంతలో అటుగా ఒక ఐస్ క్రీమ్ బండి వస్తూ ఉంటుంది. సార్ సార్, ఐస్ క్రీమ్ తిందామా అని అంటుంది వసు. వాకింగ్ కొన్నావని నేను పర్స్ తీసుకురాలేదు వసు అని అంటాడు రిషి. మరి చాక్లెట్ తెచ్చారు, పర్స్ తేలేదా అని అంటుంది వసు. చాక్లెట్టా, కాకింగిలి గుర్తొచ్చింది, అందుకే ఆ చాక్లెట్ తేవాలనిపించి తెచ్చాను. షేర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ పాప కనిపించేసరికి ఆ పాపకి ఇచ్చేసాను అని అంటాడు రిషి. అవునా, మరి నాకెందుకు చెప్పలేదు సార్ ఈ విషయం అని అంటుంది వసు. చెప్తారా ఏంటి ఇలాంటివి, చెప్పకుండా ఇద్దాము అనుకున్నాను, కానీ ఆ పాప వచ్చేసరికి ఆ పాపకి ఇవ్వాలనిపించి ఇచ్చేశాను అని అంటాడు రిషి. సరే సార్, మంచి పనే చేశారు, మనం ఎప్పుడైనా తినొచ్చు, కానీ ఆ పాప ముఖంలో చాలా హ్యాపీనెస్ కనిపించింది ఆ చాక్లెట్ తీసుకున్నాక అని అంటుంది వసు. అంతలో ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చేస్తుంది. రిషి ఐస్ క్రీమ్ బండిని ఆపి ఒక ఐస్ క్రీమ్ తీసుకుని వసుకి ఇప్పిస్తాడు. సార్ మీరు తినరా, మీరు కూడా తినండి సార్ అని అంటుంది వసు. నాకు వద్దులే వసు, అసలే పర్స్ కూడా లేదు దగ్గర అని అంటాడు రిషి. అదేంటి సార్, నన్ను తినమంటున్నారు, నేను తింటున్నాను కదా అని అంటుంది వసు. నువ్వు తింటున్నావు కాబట్టి బిల్లు నిన్నే అడుగుతాడు కదా, డబ్బులు ఇవ్వాల్సింది నువ్వే కదా అని అంటాడు రిషి నవ్వుతూ. సార్ ఇలా ఇరికించేశారేంటి సార్ అని అంటుంది వసు. రిషి నవ్వుతూ, సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అన్నానులే, ఫోన్ ఉంది కదా, ఫోన్పే చేస్తానులే, భయపడకుండా తిను అని అంటాడు రిషి నవ్వుతూ. సార్ ఒక్కసారిగా ఎంత భయం అనిపించిందో తెలుసా, అదే హోటల్స్లో అయితే ఏ ప్లేట్లో ఏవో కడిగిస్తారు, కానీ ఈ ఐస్ క్రీమ్ బండి అతను ఏం చేపిస్తాడో అని ఆలోచించేసాను కూడా తెలుసా అని అంటుంది వసు నవ్వుతూ. రిషి కూడా నవ్వుతూ, ఏంటి అప్పుడే అంత ఆలోచించేసావా అని అంటాడు. అవును సార్, హోటల్స్లో అయితే పప్పు రుబ్బిస్తారు, ప్లేట్లు కడిగిస్తారు అని చాలా సినిమాల్లో చూశాను, ఐస్ క్రీమ్ బండి అతను ఏం చేపిస్తాడో ఏ సినిమాలోనూ చూడలేదు సార్, అందుకే ఈ ఐస్ క్రీమ్ బండి అతను ఎలా రియాక్ట్ అవుతాడో, నా చేత ఏం పనులు చేపిస్తాడో అని చాలా ఆలోచించేశాను సార్ అని అంటుంది వసు నవ్వుతూ. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. సార్ ఫోన్ ఉంది కదా, ఫోన్పే చేస్తాను అని చెప్పారు కదా, మరి మీరెందుకు తినట్లేదు, ఒక్కదాన్నే తినాలంటే బోరింగ్గా ఉంది సార్, మీరు కూడా నాతో పాటు తింటూ నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా అని అంటుంది వసు. నాకు తినాలని లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ ఐస్ క్రీమ్ని షేర్ చేసుకుందాం, 1/2 చేసుకుని తిందాం అని అంటాడు రిషి. ఏంటి సార్, మీ మనసులో ఉన్న కోరిక ఇందాకే చెప్పొచ్చు కదా, అలాగే తినేవాళ్ళం కదా, నేను అడిగితే కానీ చెప్పరా అని అంటుంది వసు. ఇలాంటివన్నీ చెప్పకూడదు అని అంటాడు రిషి. ఓ అవునా, ఎందుకో అని అంటుంది వసు. అదంతేలే అని అంటాడు రిషి. నాకు తెలుసు సార్, ఒకే ఐస్ క్రీమ్ని ఇద్దరం తినాలని ఉంది మీకు, కానీ అది బయటకు చెప్పరు, నేనే అర్థం చేసుకుని నేనే చెప్పేలా చేయాలి, అంతే కదా అని అంటుంది వసు. కరెక్ట్గానే గెస్ చేసావే అని రిషి వసు ఐస్ క్రీమ్ని తింటూ ఉంటాడు. అలా రిషి వసు ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంటే వసు రిషిని చూసి నవ్వుకుంటూ, మీ మనసులో చాలా కోరికలు ఉంటాయి కానీ బయట పడరు సార్, మీరు దొంగ అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది వసు. రిషి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. ఇంకా రిషి తింటూ వసుకు కూడా నోట్లో పెడతాడు. ఇంకా ప్రేమగా రిషినే చూస్తూ వసు ఐస్ క్రీమ్ తింటుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.